Hi friends, welcome to Model Ideas. This is Rajendra Bonla, soft skill trainer, personality development motivational speaker and Impact Foundation public trainer. Yeah friends, మీకు ఎప్పటి నుండి ఎన్నో వీడియోలు చేసుకుంటూ వస్తున్నటువంటి నేను ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఈడి కాలేజీలు ఎన్ని, ఏ కాలేజీలో ఫీ ఎంత ఉంటుంది, అక్కడ సీట్లు ఎంత ఉంటాయి అనేది ఈ వీడియో చేస్తున్నాను. అయితే వీడియో చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే 199 కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి, మిగతా వాళ్ళు దయచేసి చూడకుండా వెళ్ళిపోండి. మీ అమూల్యమైన సమయాన్ని నాలాంటి వీడియోల మీద స్పెండ్ చేయకండి. మీకు ఇంకా యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉంటాయి, దాని మీదకి వెళ్ళండి. ఓకే రైట్, ఓపుకున్న వాళ్ళే చూడండి. నా బీఎడ్ కాలేజెస్ దీంట్లో చూస్తే మనకి ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ 100 సీట్స్. ఇక్కడ వచ్చేసి 3,140 రూపాయలు ఉన్నదన్నమాట. దానికి సంబంధించిన కాలేజ్ మొబైల్ నెంబర్ కూడా ఉంది, అవసరం ఉన్నది తీసుకోవచ్చు. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్, ఇక్కడ 100 సీట్స్ 85,000 ఉంటుంది. అయితే మీరు తొందరగా ఇబ్బంది పడకండి, సార్ 8,000 కట్టాలంటే మీకు రియంబర్స్మెంట్ 13,000 వస్తుంది కదా, దాంట్లో కట్ అయిపోతాయి. నెక్స్ట్ ఆంధ్ర మహిళా సభ, ఇది ఎయిడెడ్ కాలేజ్ అండి, ఓన్లీ ఫర్ ఉమెన్. గుర్తుపెట్టుకోవాలి, ఉమెన్ కాలేజ్కి ఉమెన్ మాత్రమే ఇవ్వండి, బాయ్స్ ఇవ్వకండి వెబ్ ఆప్షన్స్. ఇక్కడ వచ్చేసి 100 సీట్స్ 3,800 అండ్ 3,000 స్పెషల్ ఫీ ఉంటుంది ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనూరులం కాలేజ్ వచ్చేసి ఇది అన్ఎయిడెడ్ కాలేజ్. నా హియర్ ఇది ముస్లిం మైనారిటీ, ఓన్లీ ముస్లిం వాళ్ళు మాత్రం దీంట్లో పెట్టుకోండి, మిగతా వాళ్ళు పెట్టుకోకండి. 150 సీట్స్ ఆర్ అవైలబుల్. ద ఫీజ్ ఇది 36,000 అండ్ 3,000 రూపీస్ వచ్చేసి మనకి ఇక్కడ స్పెషల్ ఫీజు. నెక్స్ట్ వచ్చేసి ఇదేంది భగీరథ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇబ్రహీంపట్నం ఏరియా, ఇక్కడ వచ్చేసి రంగారెడ్డి 100 సీట్స్ 13,500 3,000 రూపాయలు స్పెషల్ ఫీజు. బ్రిలియంట్ మైండ్స్ అండ్ రిసోర్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి మెదక్లో ఉందండి, 100 సీట్స్ 22,000 ఫీజు, 3,000 స్పెషల్ ఫీజు. అలాగే బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ రంగారెడ్డిలో 100 సీట్స్ 28,000. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి సిఎస్ఐ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి దీంట్లో 100 సీట్స్ 20,000 ఫీజు ఇక్కడ. నెక్స్ట్ వచ్చి డేవిడ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉమెన్, దీంట్లో వచ్చేసి మనకి 50 సీట్స్ ఉన్నాయి, 21,100 ఫీ ఉంది మనకి. నెక్స్ట్ వచ్చేసి డక్కన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది వర్గల్, దీంట్లో వచ్చేసి మనకి 50 సీట్స్ 25,000 ఉన్నాయి. నెక్స్ట్ గాంధీయన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కుంట్లూరు 100 సీట్స్ ఉండి 25,000 రూపాయలు ఉన్నాయి ఫీజు. నెక్స్ట్ మళ్ళీ గులాం అహ్మద్ కాలేజ్, ఇది ముస్లిం మైనారిటీ కాలేజ్ 100 సీట్స్ 35,000 స్పెషల్ ఫీజు. నేను గురించి చెప్పాను, కామన్ అన్నిటికంటే ఉంటాయి. నెక్స్ట్ జిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది వచ్చేసి జహీరాబాద్ మెదక్ 100 సీట్స్ అండ్ 27,000. నెక్స్ట్ గ్రేటర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి మేడ్చల్ 100 సీట్స్ అండ్ 23,000. హోలీ మేరీ కాలేజ్ వచ్చేసి ఇది ప్రైవేట్ కాలేజీలో ఇవ్వండి, అన్ఎయిడెడ్ నథింగ్ బట్ ప్రైవేట్ కాలేజ్, 100 సీట్స్ అండ్ 27,000. హోలీ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది మేడ్చల్ 100 సీట్స్ అండ్ 29,000. నెక్స్ట్ ఇస్లామియా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హైదరాబాద్, నా ముస్లిం మైనారిటీ, వీళ్ళే అప్లై చేసుకోండి ముస్లిం మైనారిటీ, 100 సీట్స్ అండ్ 31,000 ఉంది. నెక్స్ట్ జై దుర్గా భవానీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది వచ్చేసి రంగారెడ్డి జిల్లా 100 సీట్స్ అండ్ 23,000. జేసీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది అలమ్స్ కూడా వచ్చేసి 100 సీట్స్ అండ్ 28,000 ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చి నారాయణ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దీనికి వచ్చేసి 100 సీట్స్ అండ్ 24,000 ఫీజ్. నెక్స్ట్ కేఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది మేడ్చల్ వచ్చేసి 25,000. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ థియేటర్ ఎడ్యుకేషన్ సంథింగ్, దీనికి వచ్చేసి ఆర్ఆర్ డిస్టిక్, ఇది కొంపల్లి, దీనికి వచ్చేసి 100 సీట్స్ 26,000. నెక్స్ట్ మంజీరా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది మెదక్ 100 సీట్స్ అండ్ 26,000. నెక్స్ట్ మిలీనియం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెదక్ వచ్చేసి 100 సీట్స్ అండ్ 24,000 రూపీస్. అండ్ నెక్స్ట్ 25 కాలేజ్ ఎంఎన్ఆర్ రూరల్ పీజీ కాలేజ్ అండ్ బిఎడ్ కాలేజ్, ఇది నర్సాపూర్ రోడ్ సంగారెడ్డి 100 సీట్స్ అండ్ 26,000. నెక్స్ట్ ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి మేడ్చల్ 27,000 100 సీట్స్. అండ్ మోడర్న్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 100 సీట్స్ అండ్ 27,000. నెక్స్ట్ ఎంఆర్కే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేడ్చల్ 100 సీట్స్ అండ్ 25,000. నేషనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేడ్చల్ మెదక్ 100 సీట్స్, దిస్ ఈజ్ దట్ ముస్లిం మైనారిటీ కాలేజ్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 100 సీట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి 13,500. అండ్ నెక్స్ట్ వచ్చేసి నవభారతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి మేడ్చల్, కో ఎడ్యుకేషన్ 150 సీట్స్ అండ్ 25,000. నెక్స్ట్ నవాబ్ షా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ Muslim minority 100 seats is Vikarabad,
32,000. ఇది ముస్లిం మైనారిటీ గుర్తుపెట్టుకొని మైనారిటీ వాళ్ళు అప్లై చేస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి, ఇది ఎయిడెడ్ కాలేజ్ అండి, దీంట్లో ఫీ తక్కువ ఉంటుంది. సో నీలం సంజీవ్ రెడ్డి హైదరాబాద్ వచ్చేసి ఎయిడెడ్ కాలేజ్, కోఎడ్యుకేషన్, 100 seats అండ్ ఓన్లీ 3,800. అండ్ నెక్స్ట్ నోబుల్ కాలేజ్ వచ్చేసి మెదక్ 50 seats అండ్ 26,000. మీకు ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర ఉన్న పరిగి ఏరియా వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ 100 seats అండ్ 26,000. నెక్స్ట్ పల్లవి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మంచిర్యాల వచ్చేసి 50 seats అండ్ 24,000 రంగారెడ్డి డిస్టిక్. నెక్స్ట్ పల్లవి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అగైన్ రంగారెడ్డి 100 seats అండ్ 27,000. నెక్స్ట్ పనినీయ మహిళా విద్యాలయ, ఇది ఉమెన్ కాలేజ్, మేడ్చల్ 150 seats అండ్ 26,000. నెక్స్ట్ పాషా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేడ్చల్ 100 seats అండ్ 28,000. ఓకే. అండ్ నెక్స్ట్ కమ్ టు దట్ హియర్ పూజశ్రీ మహావీయ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి 100 seats, ఇది రంగారెడ్డి జిల్లా 16,800 ఫీజు ఉంది. నెక్స్ట్ ప్రగతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేడ్చల్ 100 seats అండ్ 26,000. అండ్ నెక్స్ట్ ప్రజ్ఞా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సీతారాంపేట్ 100 seats అండ్ 22. ఇది స్పెషల్ ఫీజు నేను చెప్తే కామన్గా ఉంటుంది, మీరు కౌంట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రిన్స్టన్ కాలేజ్ రామంతపూర్ ఉంది, ఫేమస్ కాలేజ్, 100 seats అండ్ 24,000. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ కాలేజ్ వచ్చేసి రంగారెడ్డి 100 seats అండ్ 13,500 ఫీజు హియర్ ఇస్ దట్. నెక్స్ట్ రామాదేవి రమంతపూర్ కాలేజ్, ఇది కూడా ఇక్కడ వచ్చి 100 seats అండ్ 26,000. నెక్స్ట్ RGR కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ వచ్చేసి సికింద్రాబాద్ 100 seats అండ్ 30,000 రూపీస్. నెక్స్ట్ సాధనా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హైదరాబాద్, దీనికి వచ్చేసి 100 seats అండ్ 26,000. నెక్స్ట్ షాస్ కాలేజ్, ఈ కాలేజ్ వచ్చేసి మెదక్ 100 seats అండ్ 25,000. శ్రీ స్వామ్య నారాయణ గురుకుల్, దీంట్లో వచ్చేసి 100 seats అండ్ 25,000. నెక్స్ట్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా 100 seats అండ్ 19,000. నెక్స్ట్ వచ్చేసి ఓకే SR కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, దీంట్లో వచ్చేసి 100 seats అండ్ 22,000. నెక్స్ట్ శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రంగారెడ్డి 100 seats అండ్ 35,000 ఉంది దీంట్లో. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రంగారెడ్డి 50 seats అండ్ 27,000. నెక్స్ట్ శ్రీనిధి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొండూరులో వచ్చేసి దీంట్లో వచ్చేసి 100 seats అండ్ 23,000. SRM కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రంగారెడ్డి 100 seats అండ్ 22,000. అండ్ సెయింట్ ఆల్ఫోన్సా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో ఇది వచ్చేసి హైదరాబాద్, కోఎడ్యుకేషన్ 50 seats అండ్ 25,000. సెయింట్ ఆన్స్ కాలేజ్, ఇది సెయింట్ ఆన్స్ కాలేజ్ అంటే ఇది సికింద్రాబాద్ అండి, SD రోడ్. ఇది వచ్చేసి ఎయిడెడ్ కాలేజ్ అయినప్పటికీ ఓన్లీ ఫర్ ఉమెన్ అప్లై చేసుకోవాలి. క్రిస్టియన్ మైనారిటీ కాలేజ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి 150 seats అండ్ 23,000 ఉంది దీనికి కూడాను. అండ్ నెక్స్ట్ సెయింట్ జడ్జెస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వికారాబాద్, ఉమెన్కి స్పెషల్, ఇది ఉమెన్ మాత్రమే అప్లై చేసుకొని 50 కాలేజ్ 28,000. సెయింట్ మేరీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లింగంపల్లి, దీంట్లో వచ్చేసి కోఎడ్యుకేషన్ 100 seats అండ్ 25,000. సెయింట్ అగ్నెస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ వచ్చేసి ఇది మేడ్చల్ 100 seats అండ్ 23,000. సెయింట్ మేరీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో సికింద్రాబాద్ ఏరియా 100 seats అండ్ 25,000. UK కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేడ్చల్ 100 seats అండ్ 22,000. విజ్ఞాన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేడ్చల్ 100 seats అండ్ 26,000. నెక్స్ట్ వికాస్ బిఎడ్ కాలేజ్ వచ్చేసి రంగారెడ్డి 100 seats అండ్ 25,000. నెక్స్ట్ వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రంగారెడ్డి 100 seats అండ్ 30,000. సో ఇప్పటికీ చాలా స్పీడ్గా చెప్పిన, అయినప్పటికీ 60 కాలేజెస్ పూర్తయినా ఇంకా చాలా ఉన్నాయి, ఓపిక ఉన్న వాళ్ళకి మనం అందుకంటున్నా. నెక్స్ట్ 65 విషయాలు తీసుకుంటే యాదయ్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేడ్చల్ వచ్చేసి 50 seats అండ్ 24,000. ఆల్మోస్ట్ హైదరాబాద్ చుట్టుపరిసర ప్రాంతాలు అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి వైపర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిద్దిపేట వచ్చేసి 100 seats అండ్ 23,000. అండ్ నెక్స్ట్ శ్రీ చక్ర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రంగారెడ్డి 100 seats అండ్ ఈ కాలేజ్ వచ్చేసి 13,500. నెక్స్ట్ సెయింట్ జోన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది వచ్చేసి బోడుప్పల్, దీంట్లో 50 seats 35 ఉంది, 39,500. అండ్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ లస్కర్ బజార్ హన్మకొండ గవర్నమెంట్ కాలేజ్, ఇది హన్మకొండలో ఉన్నటువంటి ఈ కాలేజ్లో 100 seats అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ 3,675 రూపాయలు మాత్రమే, ఇక్కడ స్పెషల్ ఫీజు లేదు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ KU కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ 100 seats 13,500. అండ్ స్పెషల్ ఫీజు ఆల్సో ఇక్కడ 3,000 ఉంది. అండ్ నెక్స్ట్ అనిబిసెంట్ కాలేజ్ ఖమ్మం 50 seats 24,000. నెక్స్ట్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మహేశ్వరం ఏరియా వరంగల్, దీంట్లో వచ్చేసి 25,000 ఉంది, నర్సంపేట వరంగల్ డిస్టిక్ ఇది. నెక్స్ట్ బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీంట్లో వచ్చేసి ఖమ్మం 100 seats అండ్ 26,000. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆసిఫాబాద్, సో
దీంట్లో వచ్చి 100 సీట్స్ అండ్ 30,000 ఉందండి. నెక్స్ట్ డిఆర్ఎస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తొర్రూరు వరంగల్ 100 సీట్స్ అండ్ 26. ఇది తొర్రూరు అని ఇచ్చి జనగాం డిస్టిక్ అని ఇచ్చాడు, ప్రస్తుతం డిస్టిక్ ఇది. నెక్స్ట్ ఏకశిల కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ జనగాం 50 సీట్స్ 32,000 ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఫాతిమా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాజీపేట ఫేమస్ కాలేజ్. సో ఇక్కడ వచ్చి 100 సీట్స్ అండ్ 27,000 వరకు ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి 78 తీసుకుంటే గణపతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరకాల్ వరంగల్ రూరల్లో చూసుకుంటే 50 సీట్స్ 26,000 ఉంది. నెక్స్ట్ హోలీ ఫెయిత్ దాంట్లో చూసుకుంటే ఇది భద్రాద్రి ఖమ్మం డిస్టిక్ 50 సీట్స్ ఓకేనా 24,000 ఉంది. నెక్స్ట్ హోలీ ఫెయిత్ అగైన్ ఇది ఖమ్మంలోనే 50 సీట్స్ అండ్ 24. నెక్స్ట్ ఇస్లామియా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీంట్లో 50 సీట్స్ అండ్ 20,500 రూపాయల ఫీజు. నెక్స్ట్ జనగాం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ జనగాం దీంట్లో వచ్చేసి 50 సీట్స్ అండ్ 28. నెక్స్ట్ జయముక్తి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరంగల్లో 50 సీట్స్ 25,000. నెక్స్ట్ కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖమ్మంలో వచ్చేసి 50 సీట్స్ 27,000. నెక్స్ట్ లాల్ బహదూర్ కాలేజ్ ఎల్బీ కాలేజ్ ఫేమస్ కాలేజ్ వరంగల్ వచ్చేసి 100 సీట్స్ అండ్ 24,000. నెక్స్ట్ మదీనా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొత్తగూడెం దీంట్లో వచ్చేసి మనకి 50 సీట్స్ 27,000. నెక్స్ట్ మార్గదర్శి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మహబూబాబాద్లో వచ్చేసి 50 సీట్స్ అండ్ 23,000. ఎంఈఎస్ కాలేజ్ ఆఫ్ అమరేశ్వరి ఖమ్మం అంట దీంట్లో వచ్చేసి 50 సీట్స్ అండ్ 25,000 ఉన్నాయి. నెక్స్ట్ మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ భద్రాచలం దీంట్లో 50 సీట్స్ అండ్ 24,000. నెక్స్ట్ మళ్ళీ మదర్ తెరిసా కాలేజ్ 50 సీట్స్ 27,000 లైక్ దిస్. నెక్స్ట్ 91 సార్ మదర్ తెరిసా కాలేజ్ అగైన్ సత్తుపల్లి ఖమ్మంలో వచ్చేసి 50 సీట్స్ అండ్ 30,000. మదర్ తెరిసా కాలేజ్ అగైన్ వచ్చేసి మహబూబాబాద్లో వచ్చేసి 50 సీట్స్ 24,000. నెక్స్ట్ ముదుగంటి సూర్యమ్మ ఆ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి దీనికి 100 సీట్స్కి 25,000. నెక్స్ట్ రాగా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సత్తుపల్లి ఖమ్మంలో వచ్చేసి 50 సీట్స్ అండ్ 25. రెహమాన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యశ్వంతపూర్ జనగాం ఏరియా వచ్చేసి 21,500 ఇది 50 సీట్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ స్రవంతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ధర్మారం వరంగల్ రూరల్లో వచ్చేసి 50 సీట్స్ అండ్ 28,000. శ్రీ అరబిందో కాలేజ్ వచ్చేసి జనగాం 50 సీట్స్ అండ్ 29,000. శ్రీ వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మహబూబాబాద్ 50 సీట్స్ 25,000. నెక్స్ట్ సెయింట్ అగ్నస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖమ్మం వచ్చేసి 50 సీట్స్ అండ్ 20,000. అండ్ సెయింట్ లారెన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అగైన్ ఖమ్మం కాన్స్టెబ్ 100 సీట్స్ అండ్ 27,000 rupees. అండ్ సెయింట్ పీటర్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యానగర్ హన్మకొండ ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ దట్ 50 సీట్స్ విత్ 35,000 the fee. అండ్ సుశీల కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖమ్మం విత్ 50 సీట్స్ అండ్ 33,000. అమ్మయ్య మిత్రులారా ఎంత స్పీడ్గా అయినాను ఇప్పటికీ 100 పూర్తి చేయగలిగిన ఓకేనా. మరి అన్ని ఒకే వీడియోలో పెట్టినా చాలా పెద్ద అయితే ఒకసారి చూస్తే టైం ఎంత అయింది అన్నది. ఇప్పటికీ 13 minutes అయింది. సో ఇంకొక 30 minutes అంటే 13 minutes అయితే 200 అయితే ఇది పూర్తి చేసేద్దాం ఓకే నో ప్రాబ్లం. నెక్స్ట్ 104 చూసుకుంటే ఎస్విఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖమ్మం 50 సీట్స్ 29,000. నెక్స్ట్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖమ్మం 50 సీట్స్ అండ్ 25. నెక్స్ట్ వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరంగల్ దీంట్లో వచ్చేసి 50 సీట్స్ అండ్ 30,000 rupees ఫీజు ఉంది. నెక్స్ట్ విద్యా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆదిలాబాద్ వచ్చేసి 100 సీట్స్కి 23,000. నెక్స్ట్ విశ్వంబర కాలేజీలో వచ్చేసి 50 సీట్స్కి 27,000. నీకు వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నర్సంపేటలో చూసుకున్నట్టయితే మనకి 50 సీట్స్ అండ్ 28,000. నెక్స్ట్ కంప్లీట్ వివేకానంద అగైన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రామ్నగర్ ఆదిలాబాద్లో చూసుకుంటే 150 సీట్స్ దీంట్లో 32,000 ఉంది. సో స్పెషల్ ఫీజు 3,000 మనం కలుపుకుంటే. నెక్స్ట్ యస్మిన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చూసుకున్నట్టయితే మనకి వరంగల్ 50 సీట్స్ 30,000. గవర్నమెంట్ టీచర్ పాలిటెక్నిక్ కాలేజెస్ అది నాగార్జున సాగర్ గౌట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నాగార్జున సాగర్ ఓకే. సో ఈ నాగార్జున సాగర్లో నల్గొండలో ఉన్నటువంటి ఈ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో 100 సీట్స్ 2890 ఓకే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాదాద్రి 50 సీట్స్ 25,000. నెక్స్ట్ ఆల్ మదీనా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి 100 సీట్స్ ఇది నల్గొండ 25,000. నెక్స్ట్ ఏవిఎం కాలేజ్ నల్గొండ 50 సీట్స్ 24. నెక్స్ట్ భువనగిరి కాలేజ్ వచ్చేసి 100 సీట్స్ విత్ 16,500తో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి చందన బిఎడ్ కాలేజ్ పిల్లల మర్రి సూర్యాపేటలో వచ్చేసి మనకి 100 సీట్స్ అండ్ 23,000. నెక్స్ట్ చిన్మయ్ చంద్రమతి కాలేజీలో చూసుకుంటే నల్గొండ 100 సీట్స్ విత్ 24,000. అండ్ డాన్ బోస్కో కాలేజీ నల్గొండ వచ్చేసి 100 సీట్స్ 23,000. అండ్ డివిఎం కాలేజ్ నల్గొండ 100 సీట్స్ విత్ 22,000. ఎంబ్రిడ్జ్ క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నల్గొండ 100 సీట్స్ అండ్ 25. అండ్ నెక్స్ట్ గోకుల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నల్గొండ 100 సీట్స్ అండ్ 27,000. నెక్స్ట్
Junior College of Teacher Education Nalgonda consists of 100 seats and 21,000. Next Kavita College Nalgonda consists of the 50 seats and 24,000. MJR College of Education Mariguda, I think Nalgonda, then 100 seats are available. Next 24,000 fees, and Mother Teresa Yadadri district, and here 100 seats and 16,500. Next Nagarjuna College of Education near Miryalaguda, 50 seats and 25,000. Next Rakesh College of Education Suryapet, 100 seats and 24,000. RKLK College of Education Suryapet, 100 seats with 25,000. And next is that Sana College of Teacher Education Kodada Nalgonda, 100 seats and 32,000. Sanjeevani College of Education Nalgonda, 100 seats and 21,000. Sidhu College of Education Suryapet, 100 seats with 25,000. Next Sogra College of Education Nalgonda, 100 seats with 25,000. Sri Aurobindo College, 100 seats and 25,000. Next వచ్చేసి Sri Raghavendra College of Education, 100 seats and 25,000. Sri Venkateshwara College of Education Nalgonda, 100 seats and 23,000. Next St. Francis College of Education Nalgonda Suryapeta, 100 seats with 25,000 fee. Next Stanford College of Education Yadaya, 100 seats. Yada means Yadadri district, and 25,000 fees. Syed Jamal Memorial Nalgonda College Nalgonda district, 100 seats and 28,000. VC College of Education Suryapeta, 100 seats and 27,000. Government College of Teacher Education Mahbub Nagar, here 100 seats, and that fees that only 28,090 means not 28,000, 2,890 rupees. That's all. Okay, తక్కువ అనమాట. నెక్స్ట్ ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో చూసుకున్నట్టయితే మనకు మహబూబ్ నగర్ 50 కాలేజెస్ 28,000 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదర్శ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ వచ్చేసి మహబూబ్ నగర్ 50 సీట్స్ 30,000. ఆల్ మదీనా కాలేజ్ వచ్చేసి ముస్లిం మైనారిటీ కాలేజ్, ఇది 100 సీట్స్ అండ్ 22,500 రూపాయలకి ఉంది. నెక్స్ట్ అమృత కాలేజ్ వచ్చేసి వనపర్తి, 100 సీట్స్ 24,000. నెక్స్ట్ లక్ష్మారెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి 100 సీట్స్ అండ్ 24,000. గాయత్రి కాలేజ్ వచ్చేసి వనపర్తి, 100 సీట్స్ అండ్ 27,000. జిఎన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి 100 సీట్స్ 25,000. నెక్స్ట్ ఎల్ఎం కాలేజీలో వచ్చేసి 100 సీట్స్ 31,000. నెక్స్ట్ మానస కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మహబూబ్ నగర్, ఇక్కడ వచ్చేసి 100 సీట్స్ 24,000. నెక్స్ట్ మోడర్న్ కాలేజ్ నాగర్ కర్నూల్, 100 సీట్స్ 24,000. నెక్స్ట్ నలంద కాలేజ్ మహబూబ్ నగర్, 150 సీట్స్ అండ్ 25,000. నవభారతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వనపర్తి, 100 సీట్స్ 25,000. నూర్ కాలేజ్ వచ్చేసి మహబూబ్ నగర్, 200 సీట్స్ 24,000. ఇది ఒక్క కాలేజ్ 200 సీట్స్ ఉంది. అండ్ నెక్స్ట్ నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 100 సీట్స్ అండ్ 13,500. తక్కువ ఉంది ఫీజు, 13,000 ఉన్నటువంటి ఏకైక కాలేజ్ 2-3 ఉన్నాయి, ఇది ఒకటి. నెక్స్ట్ 136 చూసుకుంటే ప్రగతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాగర్ కర్నూల్, 100 సీట్స్ 35 ఉంది ఇక్కడ, సో 39,500. నెక్స్ట్ ఎస్విఎం కాలేజ్ వచ్చేసి జోగులాంబ డిస్టిక్, 100 సీట్స్ అండ్ 30,000. స్కాలర్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వనపర్తి వచ్చేసి 100 సీట్స్ 28. శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి కాలేజ్ నాగర్ కర్నూల్, 100 సీట్స్ 29,000. శ్రీ సాయి తేజ కాలేజ్ విషయంలో మహబూబ్ నగర్, 100 సీట్స్ అండ్ 25,000. శ్రీ శివ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మహబూబ్ నగర్, 50 సీట్స్ అండ్ 23,000. నెక్స్ట్ శ్రీ వాసవి రాజా ప్రతాప్ కాలేజ్, దీంట్లో వచ్చేసి మహబూబ్ నగర్ కో ఎడ్యుకేషన్ 100 సీట్స్ 22,000. దత్త బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ మహబూబ్ నగర్, 100 సీట్స్ 26,000. సెయింట్ మేరీ మహబూబ్ నగర్ వచ్చేసి 100 సీట్స్ 23,000. ఠాగూర్ కాలేజ్ వచ్చేసి మహబూబ్ నగర్ 50 సీట్స్ 23,000. నెక్స్ట్ ఉషోదయ కాలేజీ వనపర్తిలో 100 సీట్స్ అండ్ 27. నెక్స్ట్ వెంకట సాయి కాలేజ్ వచ్చేసి మహబూబ్ నగర్ 50 సీట్స్ 25. నెక్స్ట్ వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో వచ్చేసి 100 సీట్స్ 22,500 రూపాయలు. నెక్స్ట్ వచ్చి అలెగ్జాండ్రియా కాలేజ్ విషయంలో తీసుకుంటే కరీంనగర్ 100 సీట్స్ 23,000. నెక్స్ట్ అపూర్వ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది వచ్చేసి సుల్తానాబాద్ ఏరియా, దీనికి వచ్చి 100 సీట్స్ 21,500 ఉంది. నెక్స్ట్ గౌరిశెట్టి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ జగిత్యాల రోడ్ కరీంనగర్, దీనికి వచ్చేసి 100 సీట్స్ 24,000. నెక్స్ట్ జనార్దన్ రెడ్డి కాలేజ్ కరీంనగర్ వచ్చేసి 100 సీట్స్ 22,000. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ ఎడ్యుకేషనల్ కాలేజ్ వచ్చేసి కరీంనగర్, 100 సీట్స్ 22,000. నెక్స్ట్ జ్యోతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిరిసిల్ల, ఓకే, సో సిరిసిల్ల 100 సీట్స్ 23,500. నెక్స్ట్ జ్యోతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
ఇది వచ్చేసి కరీంనగర్ 100 seats 26,000. నెక్స్ట్ లయోలా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి రేకుర్తి 50 seats అండ్ 22,500. నెక్స్ట్ మానేర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి 100 seats 26,000. ప్యావ్లవ్ కాలేజ్ వచ్చేసి 100 seats 24,000. రాజా బహదూర్ కాలేజ్ వచ్చేసి కరీంనగర్ 50 seats 16,500. నెక్స్ట్ రశ్మిధర్ తేజ కొరుట్ల కాదు రాజన్న సిరిసిల్ల, నెక్స్ట్ వచ్చేసి 100 seats 26,000. నెక్స్ట్ రూసో కాలేజ్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా 100 seats 24,000. నెక్స్ట్ వచ్చి సంఘమిత్ర కాలేజ్ వచ్చేసి ఇది హస్నాబాద్ కరీంనగర్ జిల్లాలో ఉంది, 100 seats 25,000. నెక్స్ట్ శాతవాహన కాలేజ్ వచ్చేసి మళ్ళీ హస్నాబాద్ కరీంనగర్ 100 seats and 22,500. శ్రీ వశిష్ఠ కాలేజ్ వచ్చేసి కరీంనగర్ 100 seats with 28,000. శ్రీ వశిష్ఠ కాలేజ్ అగైన్ కరీంనగర్ 100 seats and 27,000. శ్రీ గిర్వాణి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చొప్పదండి, దీంట్లో 100 seats and 25,000. నెక్స్ట్ శ్రీ కాసుగండి లక్ష్మీ నరసింహ సరస్వతి నగర్ జగిత్యాల్ వచ్చేసి ఈ కాలేజ్లో 100 seats and 21,500. నెక్స్ట్ సూర్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాచ్పల్లి జగిత్యాల్ నూకపల్లి, దీంట్లో వచ్చేసి 100 seats and 26,000 ఉంది. నెక్స్ట్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెద్దపల్లి జిల్లాలో 100 seats and 25,000. నెక్స్ట్ అగైన్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెద్దపల్లి 100 seats and 25,000. నెక్స్ట్ వాణి నికేతన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరీంనగర్ 100 seats 25,000. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సారంగపూర్ నిజామాబాద్. సో ఇది క్యాంపస్ అండి, ఈ క్యాంపస్ తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ 100 seats 13,500 రూపాయలు, 3,000 స్పెషల్ ఫీజు కూడా ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి అహ్మద్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ అహ్మద్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చూసుకుంటే కామారెడ్డి 50 seats 24,000. నెక్స్ట్ ఇందూర్ కాలేజ్ నిజామాబాద్ 100 seats 24,000. నెక్స్ట్ వచ్చేసి కషక్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నియర్ గవర్నమెంట్ కాలేజ్ అట కామారెడ్డి, దీంట్లో వచ్చేసి 50 seats 23,000. నెక్స్ట్ ప్రగతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో వచ్చేసి 100 seats 24,000. నెక్స్ట్ శ్రీ సద్గురు భాంద్యప్ప స్వామి సంథింగ్ ఏదో ఉన్నది, సో కామారెడ్డి 100 seats and 13,500. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి కామారెడ్డి 100 seats 13,500. అమ్మయ్యా, సో మొత్తం అయితే 198 కాలేజీలు మనకు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఈ కాలేజీలలో ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ దాదాపు ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉందనేది కూడా నేను మీకు చెప్పిన. ఒకసారి స్లోగా ఇలా స్క్రాల్ చేస్తే మీకు అవసరం ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దీన్ని PDF కూడా మా యొక్క వెబ్సైట్లో పెడతాను. ఈ కాలేజ్ యొక్క ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకోండి, మీకు అవసరం ఉంటాయి. ఓకే, సో మీకు సీట్ వచ్చిన తర్వాత కాలేజీకి కాల్ చేసి అడిగితే వాళ్ళు కాలేజ్ అడ్రస్ చెప్తారు. ఇంకొకటి ఏంటంటే కొన్ని B.Ed కాలేజీలు ఇక్కడ చూపించిన అడ్రస్లలో ఉండవు, ఏదో చిన్న ఆఫీస్ ఉంటుంది, కాలేజ్ ఎక్కువనే పెడతారు. దానివల్ల మీకు ప్రాబ్లం రాకుండా అయితే మీకు సీట్ అలాట్మెంట్ కాగానే ఇక్కడ ఉన్న ఫీజు మొత్తం కట్టాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 26,000 ప్లస్ 3,000 అంటే 29,000 ఇక్కడ మీకు సీట్ వచ్చింది అనుకుందాం విజ్ఞాన్ కాలేజీలో. సో ఈ 29,000లో మీకు రియంబర్స్మెంట్ వస్తే ఆ 13,500 పోను మిగతాది చలాన్ కట్టుకొని కాలేజీకి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న ఏ కాలేజ్ అయినా ముఖ్యం ప్రైవేట్ కాలేజీలు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్పెషల్ ఫీజు 3,000 ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు అడిషనల్గా ఇంకొక 3,000 లేదా 4,000 అడిగే అవకాశం ఉంటుంది. అడుగుతారు, డొనేషన్ ఫీజో డెవలప్మెంట్ ఫీజో ఏదో ఒకటి అడుగుతారు, దానికి వాళ్ళు ఎలాంటి రిసీట్ ఇవ్వరు. కామన్గా ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి విషయమే, ఇది చార్ట్కు జరిగే సీక్రెట్ అన్నమాట. అది కూడా మీరు ఆ డబ్బులు కూడా వెంట పట్టుకొని వెళ్ళండి. ఓకే, ఇంకా కొంతమంది కాలేజీ వాళ్ళు అయితే ఏం చేస్తారంటే నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీకి 30,000 ఫీజు ఉందనుకోండి, మీకు ఆల్రెడీ రియంబర్స్మెంట్ 13,500 పోను మిగతాది మీకు కట్టేది ఉంటే వాళ్ళు ఏమంటారంటే రియంబర్స్మెంట్ నువ్వే తీసుకో, కానీ మాకు 30,000 సింగిల్ టైంలో కట్టు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఇది ప్రాక్టికల్గా వెళ్తేనే మీకు అది అర్థమవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నా వీడియోలు చూసి దీని కింద మెసేజ్ పెడతారు, సార్ మాకు ఈ ప్రాబ్లం వచ్చింది సార్ అని. ఓకే, వాట్ ఇట్ మీన్స్ దట్ ఐ హ్యావ్ గివెన్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ దట్ తెలంగాణ B.Ed కాలేజ్ గురించి ఇచ్చాను. సో మీకు కానీ మా ఛానల్ కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.